స్కాట్లాండ్ దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రొటెస్టెంట్ వాదము యొక్క రూపురేఖలను మెరుగుపరచుటలో అతని యొక్క ఉపన్యాసాలు కీలక పాత్రను పోషించాయి. కాగా తప్పుడు మతబోధలు చేస్తున్నారనే ఆరోపణలతో స్కాట్లాండ్ యొక్క రాణి ఎదుటికి అతడు తీసుకొని రాబడినప్పుడు అతడు ప్రైజ్ ద లార్డ్ ఎంతో మంది దేవుని సేవకు తమ జీవితాలను సమర్పించుకుని మిషనరీలుగా ఎంతో పరిచర్య చేశారు. అటువంటి పరిచర్య చేసినటువంటి మిషనరీల జీవిత చరిత్రలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మిషనరీ జాన్ నాక్స్ జీవిత చరిత్ర. స్కాట్లాండ్ యొక్క క్రైస్తవ సంస్కరణ నాయకులలో అగ్రగామిగా జాన్ నాక్స్ పరిగణించబడ్డాడు. 1514వ సంవత్సరంలో జన్మించిన జాన్ నాక్స్ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ యొక్క నైతిక విలువలను సరిదిద్ది రోమన్ క్యాథలిక్ అధికారిక విధానాలను వ్యతిరేకించారు. స్కాట్లాండ్ యొక్క క్రైస్తవ సంఘాన్ని సంస్కరించాలనే లక్ష్యము కలిగిన వాడై సంస్కరణ ఉద్యమ కార్యకలాపాలను కొనసాగించాడు. తరువాత అతను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో దేవుని పరిచర్య చేయుటకు అధికారిక అనుమతిని పొందాడు. తదుపరి ఎడ్వర్డ్ VI రాజు పరిపాలనలో ప్రార్థనాలయ అధికారి స్థాయికి ఎదిగిన జాన్ నాక్స్ క్వీన్ మేరీ I ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిరోహించి రోమన్ క్యాథలిక్ తత్వాన్ని తిరిగి స్థాపించటానికి ప్రయత్నించగా అతను తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితులలో జెనీవాకు వెళ్లిన జాన్ నాక్స్ అక్కడ జాన్ కాల్విన్ను కలిసి అతని నుండి సంస్కరించబడిన వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని మరియు అనుభవమును పొందాడు. 1555వ సంవత్సరంలో స్కాట్లాండ్లోని ప్రొటెస్టెంట్ల బృందం అక్కడికి తిరిగి రమ్మని జాన్ నాక్స్ను ఆహ్వానించింది. తరువాత అతను ఒక నూతన సేవా క్రమాన్ని ఏర్పరచగా దానిని చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ కూడా అంగీకరించి అనుసరించింది. 1559వ సంవత్సరంలో అతను ఈడిన్బర్గ్ సంఘానికి సేవకునిగా ఎన్నికయ్యాడు. స్కాట్లాండ్ దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రొటెస్టెంట్ వాదము యొక్క రూపురేఖలను మెరుగుపరచుటలో అతని యొక్క ఉపన్యాసాలు కీలక పాత్రను పోషించాయి. కాగా తప్పుడు మతబోధలు చేస్తున్నారనే ఆరోపణలతో స్కాట్లాండ్ యొక్క రాణి ఎదుటికి అతడు తీసుకొని రాబడినప్పుడు అతడు తన విశ్వాసంలో స్థిరముగా నిలబడిన వాడై న్యాయము యొక్క ఖడ్గం దేవునిది, రాజకుమారులు మరియు పాలకులు దానిని ఉపయోగించడంలో విఫలమైన ఇతరులు సఫలమవ్వచ్చునేమో అని చెప్పాడు. గ్రీకు మరియు హెబ్రీ భాషలను నేర్చుకున్న జాన్ నాక్స్ బైబిలును ఆంగ్లములోనికి అనువదించాడు. తన జీవితాన్ని సువార్త ప్రచారానికి సమర్పించిన అతని స్వరం 500 బాకాల శబ్దము కంటే బిగ్గరగా ఉండేది. కాగా సత్యమును స్థిరముగా ప్రకటించుటలో అది కిరీటాల కంటెను ప్రభువుల కంటెను బిగ్గరగా మారుమ్రోగింది. అతను ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ దేవుని కృప ద్వారా వాటన్నిటిలో నుండి తప్పించబడిన వాడై 1572వ సంవత్సరంలో నవంబర్ 24వ తారీఖున ఈడిన్బర్గ్లో సహజమైన మరణము ద్వారా తన ప్రభువును చేరుకున్నాడు. క్రైస్తవ సంఘములోని సిద్ధాంతపరమైన లోపాలను సరిదిద్దటంలో జాన్ నాక్స్ వలె మనము సరియైన పాత్రను పోషించాలి.